బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాజయ్య పేరును ప్రకటించబోతున్న బీఆర్ఎస్ అధిష్టానం. అంటే అవుననే ప్రచారమే జోరందుకుంది. ముఖ్యంగా అటువంటి సంకేతాలే అక్కడ కనిపిస్తున్నాయి. తాటికొండ రాజయ్యకు కేసీఆర్ నుంచి పిలుపొచ్చింది. కేసీఆర్ ఫామ్ హౌస్ కు బయలుదేరారు తాటికొండ రాజయ్య. టికెట్ ఇస్తానని కేసీఆర్ చెప్పారంటున్నారు ఆయన. ముందు కడియం కావ్యకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం. టికెట్ ఇచ్చిన కావ్య జంప్ అయ్యారు. అలాగే సిట్టింగ్ పసునూరి దయాకర్ కూడా పార్టీని వీడారు. అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ తీవ్రమైన కసరత్తు చేసింది. రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చే యోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. స్టేషన్ ఘన్పూర్ టికెట్ తనకి ఇవ్వకుండా కడియం శ్రీహరికి ఇవ్వడంతో ఆయన కాస్త అలకబూనిన పరిస్థితినే చెప్పుకోవాలి. దీంతో బీఆర్ఎస్కు రాజీనామా చేశారు రాజయ్య. కాంగ్రెస్లోకి వెళ్లేందుకు తన ప్రయత్నాలన్నింటినీ ఆయన అక్కడ చేసిన పరిస్థితి అయితే అవన్నీ కూడా విఫలమైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నట్టు తెలుస్తోంది తాటికొండ రాజయ్య. ఇంతకీ తాటికొండ రాజయ్యకు అక్కడ టికెట్ దాదాపు కన్ఫర్మ్ అనే మాట వినిపిస్తోంది. ఎప్పుడు అఫీషియల్గా ప్రకటించే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, తాటికొండ రాజయ్యను వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం అంటే అఫీషియల్గా ఎప్పుడు ప్రకటించబోతోంది? ఎగ్జాక్ట్లీ వారం రోజుల నుంచి రాజయ్యతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సంప్రదింపులు చేస్తా ఉన్నారు, టచ్ లో ఉన్నారు. జరుగుతున్న పరిణామాలన్నిటినీ గమనిస్తా ఉన్నారు. వరంగల్ కి సంబంధించినటువంటి ఎంపీ సీటు రిజర్వ్డ్ సీటు. సో దాదాపు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పైన అంటే ఎవరు నిలబెడితే బాగుంటుంది, ఎవరికి టికెట్ ఇస్తే పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది ఇన్ని రోజులు వాళ్ళు ఆలోచన చేశారు. అటు బీజేపీ నుంచి మాదిగ సామాజిక వర్గం ఆరూరి రమేష్ కి టికెట్ ఇచ్చారు. ఆయన మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నారు. సో ఇక్కడ కడియం కావ్య మాల సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. సో ఇక్కడ కడియంని ఎదుర్కోవాలంటే రాజయ్యను ముందు పెడితేనే కరెక్ట్ అనేటువంటి ఒక డిసిషన్కి వచ్చిన తర్వాత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మన ఫామ్ హౌస్ నుంచి పిలుపు వచ్చింది. రాజయ్య అక్కడికి వెళ్ళారు. ప్రస్తుతం ఫామ్ హౌస్ కు రీచ్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం మనతో కూడా మాట్లాడారు రాజయ్య, ధృవీకరించారు. కేసీఆర్ రమ్మని చెప్పారు. లోపలికి వెళ్తున్నారు రాజయ్య. మరికొద్దిసేపట్లోనే కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత ఆయన అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం ఉంది. దాదాపు ఈ రోజు సాయంత్రానికల్లా వరంగల్ ఎంపీ అభ్యర్థి పేరు అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు కేసీఆర్. చాలా కసరత్తు చేశారు. అంటే సాధారణంగా మనం అనుకోవచ్చు ఎవరికైతే టికెట్ వస్తుందో వారికే కేసీఆర్ పిలుస్తారు, వారితోటే మాట్లాడతారు. మనం గతంలో కూడా చూసాం. సో దాంట్లో భాగంగా రాజయ్యను పిలుస్తా ఉన్నారు. రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు కానీ ఏ పార్టీలో లేరు. కాంగ్రెస్ లో జాయిన్ అయిదాం అనుకున్నారు కానీ జాయిన్ కాలేకపోయారు, బయటే ఉండిపోయారు. ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ కి చేసినటువంటి రాజీనామాను ఉపసంహరించుకుంటానంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. చాలా ఆగ్రహంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కడియం శ్రీహరి, కడియం కావ్య చేసినటువంటి రాజకీయ ద్రోహానికి అనేటువంటిది బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి ఇప్పటికే. దాంట్లో ప్రధానంగా కడియం శ్రీహరికి కేసీఆర్ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ పైన చాలా తీవ్రంగా సోషల్ మీడియాలో వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి బయట వాపోతా ఉన్నారు. సమావేశాల్లో కూడా డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు. గతంలో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి రాజయ్యని పక్కన పెట్టి ఎంపీగా ఉన్నటువంటి కడియం శ్రీహరికి, అప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చారు కడియం శ్రీహరికి, ఎంపీగా గెలిచినప్పటికి కూడా ఎంపీకి రాజీనామా చేయించి తర్వాత ఇక్కడ ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చారు. తర్వాత డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత కంటిన్యూ చేశారు. మళ్ళీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయనకు. ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ పెద్దల సభకు పంపించారు. మొన్న జరిగినటువంటి 2023 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన రాజయ్యకు టికెట్ ఇవ్వద్దు అనేటువంటి విషయానికి పట్టుబడడంతో కడియం శ్రీహరి అప్పుడు కూడా రాజయ్యను పక్కన పెట్టారు. టికెట్ ఇవ్వకుండా ఎంపీ టికెట్ హామీ ఇచ్చారు. ఇప్పుడు 2023 అసెంబ్లీ వద్దు కానీ 2024 పార్లమెంట్ ఎన్నికల నుంచి పోటీ చేద్దు వరంగల్ అనేటువంటి ఒక హామీ ఇచ్చారు. అది కూడా పక్కన పెట్టేసి మళ్ళీ కడియం శ్రీహరి తన కూతురుకు టికెట్ ఇవ్వాలనేటువంటిది ప్రెజర్ తెచ్చారు కేసీఆర్ పైన. దానికి కూడా కేసీఆర్ తలొగ్గి కడియం కావ్యకి టికెట్ ఇస్తే ఆమె పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఒక లేఖ విడుదల చేస్తూ రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయారు. సో ఇవన్నిటిపైన తీవ్రమైనటువంటి ఆగ్రహంతో కడియం శ్రీహరి కుటుంబం పైన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా తాటికొండ రాజయ్యకు సంబంధించి, ఎందుకంటే గతంలో కూడా మనం డిస్కషన్ చేసుకున్న ముఖ్యంగా వరంగల్ ఎంపీగా అభ్యర్థిగా నన్ను బరిలోకి దించితే కనుక నేను పార్టీలో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన చర్చించిన పరిస్థితి తన సన్నిహితులతో. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నుంచి ప్రపోజల్ వెళ్ళిందా, లేకపోతే ఆయన నుంచి వచ్చిన రిక్వెస్ట్కి సంబంధించి ముందుకు వెళ్ళిందా? అంటే ఎలా చూడొచ్చు అంశాన్ని?
యాక్చువల్ గా ఆ కడియం శ్రీహరి పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. రీజన్ ఆరూరి రమేష్ వెళ్ళిపోవడానికి కారణం కడియం శ్రీహరి, రాజయ్య పార్టీ వీడియో వెళ్ళిపోవడానికి కడియం శ్రీహరి, తర్వాత పసునూరు దయాకర్ సిట్టింగ్ ఎంపీ బయటికి వెళ్ళిపోవడానికి కారణం కడియం శ్రీహరి. వీళ్ళందరినీ బయటికి పంపించేసి లోపాయకారి ఒప్పందంతో ఆల్రెడీ కాంగ్రెస్ తో ముందుగానే ఒప్పందం చేసుకొని అసలు కొన్ని వ్యాఖ్యలు వారిని నమ్మించేలా కొన్ని వ్యాఖ్యలు చేసి, అంటే 6 నెలల లోపలే ప్రభుత్వం కూలిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కడియం శ్రీహరి తర్వాత ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడం, ఆయన పార్టీ మారడం, డైరెక్ట్ గా కూతురికి టికెట్, కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం, వీటన్నిటిపైన పార్టీకి తీవ్రంగా ద్రోహం చేశాడు కడియం శ్రీహరి అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. అందులో భాగంగానే రాజయ్య అయితేనే కరెక్ట్ గా ఆయన పైన విజయం సాధించేటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గం, వరంగల్లో మాదిగల ఓట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ మాలలతో కంపేర్ చేస్తే. సో కాబట్టి మాదిగకే టికెట్ ఇవ్వాలనేటువంటిది కేసీఆర్ దాదాపు ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే పిలిచారు. కొద్దిసేపట్లోనే భేటీ కానున్నారు కేసీఆర్ తో రాజయ్య. దాదాపు ఇప్పటికే కడియం శ్రీహరికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ క్యాచ్ చేసుకోవాలనేటువంటి విధంగా ప్రస్తుతం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది కేసీఆర్. దాదాపు రాజయ్య పేరే ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. రాజయ్యని పోటీ చేయనున్నారు. రైట్, అంటే కడియం శ్రీహరికి సంబంధించి ఆయనతో పోటీకి నేను సిద్ధం అంటూ కూడా గతంలో కూడా ఆయన ముఖ్యంగా తన సన్నిహితులతో చర్చించిన సందర్భం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక ఆయన ఇంకొక అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రమే మిగిలిన నేపథ్యం ఉంది కాబట్టి ఆయన విజయావకాశాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా దీనికి సంబంధించి పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ హోరాహోరీ పోరు నడిచేటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి వరకు కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది అనేటువంటి చర్చ జరిగింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గం, అసదుద్దీన్ ఓవైసీ మాధవీలత టక్కర్ ఇవ్వబోతా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. తర్వాత మల్కాజిగిరికి సంబంధించినటువంటి అంశం, తర్వాత కరీంనగర్, ఇట్లా కొన్ని మాత్రమే ఎక్కువగా చర్చలో ఉండేటివి. కానీ ఇప్పుడు మహబూబ్ నగర్, ఇప్పుడు అనూహ్యంగా వరంగల్ కూడా ఆ కొవ్వలోకి వచ్చేసింది. వరంగల్లో కూడా చాలా టఫెస్ట్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. బీజేపీ నుంచి ఆర్యూరి రమేష్ ఉన్నారు, మందకృష్ణ మాదిగ సపోర్ట్ చేస్తా ఉన్నారు. మాదిగల రిజర్వేషన్ కి సంబంధించినటువంటి ఎంఆర్పిఎస్ దానికి సంబంధించిన డిమాండ్స్ ని బీజేపీ వారు ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు. మాదిగలంతా బీజేపీ సపోర్ట్ చేయమని మందకృష్ణ స్టేట్మెంట్ చేశారు. ఇక్కడ కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అధికారం ఉంది, అధికారంతో అభివృద్ధి జరుగుతుంది వరంగల్ అనేటువంటి ఆయన స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కానీ అక్కడ ఆల్రెడీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కడియం శ్రీహరిని వ్యతిరేకిస్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయనకే టికెట్ కేటాయించారు. ఇప్పుడు అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేసినప్పటికీ కూడా రాజయ్యకు జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించి మళ్ళీ రాజయ్యను కేసీఆర్ స్వయంగా పిలిపించి డైరెక్ట్ గా టికెట్ ఇవ్వాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. నిజంగానే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒకటే మిగిలి ఉంది, కానీ దాదాపు ఆయనకే టికెట్ ఖరారైంది అనేటువంటిది కన్ఫర్మేషన్ అందుతా ఉంది. కాబట్టి ఈ ముగ్గురు మధ్య ఇద్దరు మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు, ఒకరు మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. సో ఈ ముగ్గురు మధ్య టఫెస్ట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. వరంగల్ మళ్ళీ ఒకసారి చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది ఈ ముగ్గురి రాజకీయంగా తలపనడంతో. ఎందుకంటే బిల్కుల్ రాజయ్యకు అసలు కడియం శ్రీహరికి పొసగనే పొసగదు ఇద్దరి మధ్య. ఇప్పుడు ఆరూరి రమేష్ కి తర్వాత కడియం శ్రీహరి కూడా పొసగట్లేదు. సో ముగ్గురు రాజకీయ పరమైనటువంటి వైరుధ్యమైన పార్టీల ద్వారా పోటీ చేస్తా ఉన్నారు. ముగ్గురు మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితే ఉంది ప్రస్తుతానికి కూడా. కాబట్టి ఈ ముగ్గురు మధ్య పోటీ చివరి ఫలితం ఎవరికి దక్కుతుంది అనేటువంటిది చర్చనీయాంశం అవుతుంది. దానికి తోడు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఇదే మాకు రెఫరెండం, ఈ ఎన్నికలు అనేటువంటి చేసిన స్టేట్మెంట్ కూడా దీనిపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. సో మొత్తానికి వరంగల్ చాలా హాట్ గా వరంగల్ రాజకీయాలు మారే అవకాశం ఉంది. సో దాదాపు రాజయ్య పేరు ఖరారైనట్టుగానే తెలుస్తా ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒకటే మిగిలింది. కేసీఆర్ సాధారణంగా ఎవరికైతే టికెట్ కన్ఫర్మ్ చేస్తారో వారిని ఫామ్ హౌస్ కి పిలుస్తారు. సో రాజయ్యను కూడా అందుకే పిలిచారు అనేటువంటిది ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. కాబట్టి సాయంత్రం వరకు వేచి చూస్తే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య పేరును దాదాపుగా కన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగానే తెలుస్తోంది. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రమే మిగిలింది. తాటికొండ రాజయ్యకు కేసీఆర్ నుంచి పిలుపొచ్చింది. కేసీఆర్ ఫామ్ హౌస్ కి బయలుదేరారు. తాటికొండ రాజయ్య టికెట్ ఇస్తానని కేసీఆర్ చెప్పినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ముందు కడియం కావ్యకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. అయితే టికెట్ ఇచ్చిన కావ్య పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అలాగే సిట్టింగ్ పర్సన్ దయాకర్ కూడా పార్టీని వీడారు. అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ అంటే ఇటువంటి సినారియోలో తీవ్రమైన కసరత్తే చేస్తుంది. అయితే రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చే యోచనలో ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. స్టేషన్ ఘన్పూర్ టికెట్ తనకి ఇవ్వకుండా కడియంకు ఇవ్వడంతో బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు తాటికొండ రాజయ్య. కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో ఇప్పుడు ఫుల్ జోష్లో రాజయ్య
అక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్, అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది.